భయము చేత తల ఎత్తుకోలేకపోతున్నాం. ఓ పక్కన దిగులు, ఓ పక్కన ఏం జరగబోతుందో తెలియని పరిస్థితులు, ఓ పక్కన అప్పుల భయం, ఓ పక్కన రోగాల భయం, ఓ పక్కన ఆర్థిక భయం, ఓ పక్కన సమస్యల భయం, ఓ పక్కన బలహీనత భయం. ఈ భయం మనల్ని వెంటాడుతూ ఉంటే తలదాచుకొని ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఒకవేళ ఉంటే, ఈ ఏప్రిల్ మాసములో ప్రభు నీతో మాటిస్తున్నాడు, నిన్ను నేను నా సన్నిధికి పిలిపించుకోవడానికి గల కారణం ఏంటంటే నీ భయమును కొట్టివేయడానికి. ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? నీవు భయపడవద్దు. బైబిల్లో భయపడవద్దు అనే మాటలు మనం గమనిస్తే చాలా స్థలాల్లో మనం గమనిస్తాం. ఒక యవనస్తుడు శత్రువును చూసి, ఆ మైదానంలో పడి ఉన్న ఆ శత్రువును, ఆ సైన్యాన్ని చూసి గడగడలాడిపోతూ గానుగా వెనక దాక్కుంటే, ఆ యవనస్తుడితో ప్రభు ఏమంటాడో తెలుసా? నీవు భయపడవద్దు. ఈరోజు సమస్యలను చూసి తలదాచుకుంటున్నావు, శత్రువుని చూసి తలదాచుకుంటున్నావు, నీకొస్తున్న రోగాన్ని బట్టి అధైర్యపడిపోతున్నావు, నీకొచ్చిన సమస్యలను బట్టి అధైర్యపడిపోతున్నావు. నీవు ఏ ఉద్దేశం కలిగి ఉన్నావో ఆ ఉద్దేశం నెరవేరకపోయేటప్పటికీ, అంతేనా నా బ్రతుకు, ఇంకా కార్యాలు జరగవా, ఇంతేనా అని భయపడుతున్నావు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నీ భయమును కొట్టివేయడానికి ఈ ఆలయంలోనికి, సన్నిధికి నిన్ను తోడుకొని వచ్చున్నాడు. మొదటి మాట, భయపడవద్దు. ఇక నా గర్భము తెరవబడదు అని అనుకున్నావా? భయపడవద్దు. ఇక నేను సేవ చేయలేను అని అనుకుంటున్నావా? భయపడవద్దు. ఇక నేను కుటుంబాన్ని నడిపించలేను అనుకుంటున్నావా? భయపడవద్దు. ఇక నా బ్రతుకు ఇంతే, నా కుటుంబ పరిస్థితి ఇంతే, నా పిల్లల బ్రతుకులు ఇంతే అని అనుకున్నావా? భయపడవద్దు. ఈ ఏప్రిల్ నెలలో నీ చరిత్ర మారబోతుంది. ఈ ఏప్రిల్ నెలలో నీ పరిస్థితులు మారబోతున్నాయి. ఈ ఏప్రిల్ నెలలో నీ స్థితిని మార్చబోతున్నాడు దేవుడు. ఈ ఏప్రిల్ నెలలో నీ తలరాత మారబోతుంది. ఏ విషయమై భయపడ్డావో ఇప్పుడు దావీదు అంటున్నాడు, భయపడవద్దు.